గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు డిఎస్సీలు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు అరాకొరా డిఎస్సీలు మాత్రమే ఇస్తున్నాడు, నేను వస్తే మెగా డిఎస్సీ ఇస్తా అని ఇట్ట నుంచి ఈ లాస్ట్ కిట్టా తిప్పాడు. ఈ తిప్పిన తిప్పులకి అందరూ ఏదో పెద్దదే ఇస్తాడా అంటే ఆడు శ్రీకాకుళం నుంచి ఈ పక్క అనంతపురం వరకు పెద్ద ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఏదో ఉన్నాడు, ఇటు నుంచి టూపాడు అని చెప్పి ఆ రోజు యువత ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. ఆశలు పెట్టుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2018లో కూడా డిఎస్సీ ఇవ్వడం జరిగింది. ఈ డిఎస్సీ ఇస్తే ఈయన మెగా డిఎస్సీ ఆ రోజు చాలా మంది ఏమంటే ఇంకా మనకు ఉపాధ్యాయ పోస్టులు వచ్చేస్తాయి, జగన్ అన్న చెప్తా ఉన్నాడు అని చెప్పి ఆ రోజు ఎంతో మంది వెళ్ళి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారు, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఇంట్లో వాళ్ళకి చెప్పారు మేము డిఎస్సీ కొట్టిన తర్వాతే ఇంటికి వస్తామని ఛాలెంజ్లు చేసి మరీ వెళ్ళారు. డిఎస్సీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందరా, వాళ్ళ మాటలు నమ్ముతావరా, జగన్ మాటలు అంటే జగన్ అన్న మాట ఇస్తే మాట తప్పుడు అని ఆ రోజు ఎలివేషన్ సాంగ్లు పెట్టాడు, ఖచ్చితంగా ఇస్తే మాట తప్పుడు రాజన్న బిడ్డ అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్లు చేసి వెళ్ళారు ఎంతో మంది యువత. కానీ అధికారం లేకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, కనీసం డిఎస్సీ ఆస్పిరెంట్స్ కనీసం కలవన ఒక్క డిఎస్సీ కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఇవ్వాల.